హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈ రోజు వీడియోలో ఎగ్ లాలీపాప్ రెసిపీ చూపిస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైం స్నాక్స్కి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా ఒక్క 10 నిమిషాల్లో చేసివచ్చు. ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకున్నందులోకి ఒక 2 ఉడికించిన బంగాళదుంపలను ఈ విధంగా మెత్తగా మెతుక్కుని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 3 ఉడికించిన గుడ్లు తీసుకున్నాను. తీసుకుని వీటికి గాడ్స్ పెట్టుకుని తీసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా గాడ్స్ పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 3 ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకున్నాను. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఈ విధంగా లోపలికి గుచ్చాలి. ఇదే విధంగా అన్నిటిని కూడా గుచ్చి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న మసాలాని ఇలా కొద్దిగా తీసుకుని ఇలా చేత్తో పెట్టుకుని కొంచెం పల్చగా ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత ఎగ్ని పెట్టేసి పైన అంతా కూడా ఎక్కడ కూడా ఎగ్ కనిపించకుండా సీల్ చేసేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కూడా రౌండ్ షేప్ వచ్చే విధంగా షేప్ చేసుకోండి. సో ఈ విధంగా అన్నిటికి కూడా రెడీ చేసేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులోకి ప్లేట్ కానీ లేదా ఒక బౌల్ కానీ తీసుకోండి. అందులోకి ఒక 2 స్పూన్ల వరకు మైదా వేసుకుంటున్నాను. వేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి చిటికెడంత ఉప్పు, చిటికెడంత మిరియాల పౌడర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా థిక్ బ్యాటర్ అయిన తర్వాత ఇందులోకి ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని కొంచెం పల్చగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. కన్సిస్టెన్సీ అనేది విధంగా మందంగా కాకుండా కొంచెం వాటర్ లాగా ఉండాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న లాలీపాప్ని ఇలా మైదా వాటర్లో ముంచేసి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అన్నిటిని కూడా ఇలా ముంచి కోట్ చేసేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇలా అన్నిటిని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లాలీపాప్స్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి. సో ఒకవైపు కలర్ చేంజ్ అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసేసుకుని ఇవి కొంచెం క్రిస్పీగా ఈ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా బాగా వేగి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుని తీసేసుకోవడమే. అంతే, చాలా ఈజీగా జస్ట్ ఒక 10 నిమిషాల్లో చేసివచ్చండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. టమాటా కెచప్తో కనుక సర్వ్ చేసుకున్నారంటే భలే ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.